అందరికీ నమస్కారం. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఈ మాట వినగానే అరే మన ఫ్యామిలీకి అవసరమైనప్పుడు డబ్బులొస్తాయో రావో అని మనలో చాలా మందికి ఒక చిన్న టెన్షన్ మొదలవుతుంది కదండి. రండి ఈ రోజు మనం ఈ విషయం గురించి హాయిగా సరదాగా మాట్లాడుకుందాం. చాలా మంది మనసులో ఇదే ఉంటుంది. ఇది అచ్చం మనకు స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్ ముందొచ్చే భయం లాంటిదన్నమాట. అయ్యో పేపర్ కష్టంగా వస్తుందేమో అని. అలా అనిపించడంలో తప్పేమీ లేదు, చాలా నార్మల్. అయితే ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే, చాలాసార్లు సమస్య కంపెనీలతో ఉండదు. మనం ఏదైనా ఆట ఆడేటప్పుడు రూల్స్ ఫాలో అవుతాం కదా, అలాగే ఇన్సూరెన్స్లో కూడా కొన్ని సింపుల్ రూల్స్ ఉంటాయి. వాటిని మనం సరిగ్గా గమనించకపోవడం వల్లే కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. సరే ఫ్రెండ్స్, మరి ఆ రూల్స్ ఏంటబ్బా, క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనేదానికి ముఖ్యమైన 5 కారణాలను మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా నీటిగా చూసేద్దాం. నిజానికి క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి చాలా కారణాలుండొచ్చు, కానీ ఎక్కువగా తప్పులు జరిగేవి మాత్రం ఈ 5 విషయాల్లోనే. మరి అందులో మొదటిదేంటో చూద్దామా? దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. మనకు పరీక్షకు ముందు రోజు లైట్గా దగ్గొస్తుంటే అమ్మవాళ్లకు చెప్తే స్కూల్ మాన్పిస్తారేమో అని దాస్తాం కదా, కాని చెప్తేనే కదా వాళ్లు మనకు మందులిచ్చి జాగ్రత్తగా చూసుకుంటారు. ఇన్సూరెన్స్ కూడా అంతే. మన హెల్త్ గురించి ప్రతిదీ నిజాయితీగా చెప్పాలి. చూసారా, డయాబెటీస్, బీపీ లాంటివి లేదా పాత ఆపరేషన్ల గురించి చెప్పడం మర్చిపోతారు. రోజూ వాడే చిన్న చిన్న టాబ్లెట్ల గురించి కూడా చెప్పరు. కానీ ఇన్సూరెన్స్ విషయంలో ప్రతి చిన్న విషయానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిన్న కథలో చూశారు కదా, ఆయన మొదట్లోనే నిజం చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. అందుకే మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండటం చాలా చాలా ముఖ్యం. ఇది అచ్చం మనం రైలు టికెట్ కొన్నట్లేనండి. మనం స్టేషన్కి వెళ్ళి టికెట్ కొని రైలు వచ్చేంతవరకు వెయిట్ చేస్తాం కదా, అంతేగాని రైలు కదిలిపోయాక పరిగెట్టుకెళ్లే టికెట్ కొనలేం కదా. వెయిటింగ్ పీరియడ్ కూడా సేమ్ అంతే. ఈ పాయింట్ని మనం కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనం పాలసీకి డబ్బులు కట్టేశాం కరెక్టే, కానీ దానర్థం రూల్ ప్రకారం మనం ఆగాల్సిన సమయాన్ని కొనలేము అని. సో టైంకి కూడా వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనము అందరూ చేసే మరో కామన్ మిస్టేక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, పాలసీలో ఉన్న చిన్న చిన్న కండిషన్స్ని సరిగ్గా చదవకపోవడం. ఇక్కడ చూడండి, పాలసీలో రోజుకి రూమ్ రెంట్ లిమిట్ 5,000, కానీ మనం 8,000 రూపాయల రూమ్ తీసుకున్నాం. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే, రూమ్కే కాదు మిగతా బిల్లులన్నింటిలోనూ, అంటే డాక్టర్ ఫీజు, మందులు అన్నింటిలోనూ అదే ప్రపోర్షన్లో కోత విధిస్తాయి. అందుకే 4 లక్షల బిల్లులో దాదాపు 1,20,000 మన జేబు నుంచి పోయింది. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ అనేది మన ఎమోషన్స్తో నడవదు. దానికి కావలసింది సరైన పేపర్లు, కరెక్ట్ రూల్స్. అందుకే ప్రతి ఒక్క పేపర్ చాలా చాలా ముఖ్యం. ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్: హాస్పిటల్కు సంబంధించిన అన్ని పేపర్ల కోసం ఒక మంచి ఫైల్ పెట్టుకోండి. అంతేకాదు, వాటన్నిటినీ మీ ఫోన్లో చక్కగా ఫోటోలు తీసి పెట్టుకుంటే ఇంకా సేఫ్. మన స్కూల్ టైం టేబుల్లో సోమవారం సైన్స్, మంగళవారం మ్యాథ్స్ అని ఫిక్స్డ్గా ఉంటుంది కదా, అలాగే ఇన్సూరెన్స్లో కూడా కొన్ని రూల్స్, కొన్ని మినహాయింపులుంటాయి. అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు కవర్ అవ్వవు. ఇప్పటిదాకా మనం క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి కారణాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చాలామంది తెలియకుండా పడిపోయే 3 పెద్ద ట్రాప్స్ గురించి చూద్దాం. జాగ్రత్తగా వినండి. చూడండి, తక్కువ ప్రీమియం ఉందని ఆలోచించకుండా పాలసీ కొనడం, ఏజెంట్ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేయడం, అసలు పాలసీ పేపర్ని ఓపెన్ చేసి కూడా చూడకపోవడం. ఈ 3 ట్రాప్స్లో పడకుండా మనం జాగ్రత్తగా ఉంటే చాలు, చాలా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే, ఇక నెగటివ్స్ చాలు. ఇప్పుడు మనం పాజిటివ్గా మన క్లెయిమ్ ఎప్పుడూ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. వీటినే మనం గోల్డెన్ రూల్స్ అని పిలుచుకుందాం. ఇది అచ్చం మనం రోజూ మంచి టీ పెట్టుకోవడానికి ఫాలో అయ్యే సింపుల్ రెసిపీ లాంటిది. ఈ 6 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే క్లెయిమ్ విషయంలో మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒక్కసారి సరదాగా ఆలోచించండి, వాట్సాప్ మెసేజ్లకు ఇచ్చే టైంలో కొంచెం టైం మన పాలసీకిస్తే మన ఫ్యామిలీకి ఎంత పెద్ద మేలు జరుగుతుందో కదా. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది మనకు ఒక మంచి స్నేహితుడిలా ఎప్పుడూ అండగా ఉంటుంది. ధన్యవాదాలు.